సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చూస్తే కనుక ఇలా రాయబడి ఉన్నది. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములో పంచుకొనుటకై చీట్లు వేసిరి. రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి నేను చదువుతానండి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. ఆయన క్షమాగుణాన్ని మనం చూసాం. మరి అలాగే రెండవదిగా, మరి మనం ఎటువంటి పాపం చేసినా మనం కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉంటాడని ఆయన రెండో మాటగా పలికాడు. అయితే మూడో మాట చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. మాట ఏంటంటే ఏలోయ్ ఏలోయ్ లామా సబక్తాని అని దేవుడు నాలుగో మాట చెప్తూ ఉన్నాడు. మత్తయి 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితవని అర్థము. అక్కడ నిల్చున్న వారిలో కొందరు మాట విని ఇతడు ఏలియా అని పిలుచుచున్నాడని శిలువ మీద పలికిన 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం ఇలా రాయబడి ఉన్నది. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టుబడి ఉండెను గనుక వారు ఒక స్పంజి తీసుకొని స్పంజి చిరకతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఆరో మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. చెరుకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చెరకతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి తన ప్రాణమును విడిచాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.